చిత్తూరు జిల్లా నగర్లో వైఎస్ జగన్ రోడ్ షోలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఓపెన్ చేయడానికి కూడా ఈ పెద్ద మనిషికి మనసు రాని పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రాజెక్టును త్వరగా ఓపెన్ చేస్తే అది రాజశేఖర రెడ్డి గారికో క్రెడిట్ వస్తుంది, తనకు క్రెడిట్ రాదు అని చెప్పి ఆలోచన చేసే దిక్కుమాలిన వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నారు అని అంటే అది ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి ఆ రోజు నా దగ్గరకు వచ్చి బాధపడుతూ ఇక్కడ ప్రజలు నా దగ్గరకు వచ్చి అన్న మాటలు నిజంగా ఒకసారి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మీ ఎమ్మెల్యే నా పక్కనే ఉంది, నా సోదరి, నా చెల్లి రోజమ్మ. ఒక మహిళా ఎమ్మెల్యేను ఎవరైనా ప్రోత్సహిస్తారు. ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే అది చాలా తక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ ఆడవాళ్ళను గౌరవిస్తారు, ప్రోత్సహిస్తారు. కానీ ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి? మీ మహిళా ఎమ్మెల్యేను మహిళల తరపున మాట్లాడింది అని చెప్పి, అసెంబ్లీలో గట్టిగా నిలబడింది అని చెప్పి ఏమాత్రం కూడా కనీసం గౌరవం లేకుండా, ఏమాత్రం కూడా కనీసం ఆలోచన లేకుండా, మహిళని కూడా చూడకుండా సస్పెండ్ చేశారు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. ఇంతటి దారుణంగా రాష్ట్రంలో ఇవాళ పరిపాలన సాగుతూ ఉంది. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ నగిరి నియోజకవర్గం తీసుకున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నా మీ అందరికీ కూడా కనిపించేది ఒకటే. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అనంటే మోసం 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 అన్న పదాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసింది. ప్రతి విషయంలోనూ అబద్ధాలు, ప్రతి విషయంలోనూ మోసాలు. ఈ అబద్ధాలు, ఈ మోసాలు సరిపోదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇంకా మనం చూసింది ఏమిటి అంటే అవినీతిని చూసాం, దుర్మార్గాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకొని పోవడం కూడా చూసాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున 2014లో ఓటేశాం. ఓటేసిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో అన్ని రకాలుగా నష్టపోయాం, అన్ని రకాలుగా మోసపోయాం. మళ్ళీ ఇవాళ 14 రోజుల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసా? పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఉన్న గవర్నమెంట్ స్కూల్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మూసేయిస్తారు అన్నది మర్చిపోవద్దు అని మీ అందరితో కోరుతా ఉన్నా. ఇప్పటికే ఈ పెద్ద మనిషి ఈ 5 సంవత్సరాల కాలంలో అక్షరాల 6,000 గవర్నమెంట్ స్కూళ్ళ దగ్గరుండి మూసేయిచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే పేదవారు ఎవరు కూడా తమ పిల్లలను బడికి పంపించే పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు అన్నది మర్చిపోవద్దు అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే పేదవాడు తమ పిల్లలను బడులకు పంపించే పరిస్థితి ఉండదు. ప్రతి గ్రామంలోనూ మనకు నారాయణ స్కూల్స్ కనిపిస్తాయి. ఇప్పటికే నారాయణ స్కూల్స్లో ఎల్కేజీ చదవాలన్నా కూడా 25,000. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు వస్తే